అన్ని పాయలు నెక్స్ట్ గిరిజ గారు రెడీగా ఉండండి. ఒక్కొక్క పాయ పాడుతున్నటువంటి ఈ పాయలు అన్నీ కలగలుపుకొని ఒక దగ్గరికి వచ్చి ఒక మహా ప్రవాహమై ఒక జీవనదిలాగా పారేటువంటి కార్యాచరణకు పూనుకున్నటువంటి మహిళా సంఘాలకు ప్రజా కళా మండలి విప్లవ కళాభివందనలు తెలియజేస్తా ఉన్నది. ఈ మహిళా పోరాటాల వారసత్వం నుంచి వచ్చినటువంటి ఎన్నో మార్పులు, ఎన్నో ఫలితాలు, ఎన్నో విజయాలు, ఆ విజయాల కిందనే ఒదిగిపోయినటువంటి ఎందరో మహిళామణులు, ఎందరివో త్యాగాలు, ఆ త్యాగాలను పెనవేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఈ మహిళా సంఘాల కార్యాచరణ మీద ఏర్పడినటువంటి తెలంగాణ గడ్డ మీద ఒక విశృంఖలమైనటువంటి ఒక అనాగరికమైనటువంటి ఒక పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గుండెల మీద మోపుతున్నారు అనంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఈ తెలంగాణ, ఇది తెలుగు నేల మీద, ఈ భారతదేశంలో ఇంకా ఎంతమంది సమిధలు కావాలి, ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, సమూహమైనటువంటి జీవనాలు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఈరోజు దాపురిస్తా ఉన్నది. దీని వెనుక కార్పొరేట్ వ్యవస్థ, సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, ఈ దేశాన్ని దోచుకోబడుతున్నటువంటి సంపన్నులు ఈరోజు ఈ తెలుగు నేల మీద ఇట్లాంటి ఒక మహత్తరమైన, ఇది ఒక అమానుషమైన దాడి. అందాల పోటీలు అంటేనే ఒక మహిళల మీద, ప్రజా సంస్కృతి మీద, మహిళల ఆత్మగౌరవం మీద ఒక భయానకమైన దాడి. ఒక పక్కన చూస్తా ఉన్నారు, ఛత్తీస్గఢ్ మధ్య భారతంలో మొత్తము చిన్న చిన్న పసిపిల్లలను శరీర భాగాలను కోస్తూ మహిళల మీద సామూహిక అత్యాచారాలు చేస్తూ మహిళలను నగ్నంగా అడవులో కిలోమీటర్ దూరం వలె నడిపిస్తూ ఒక అనాగరికమైనటువంటి దాడి ఈరోజు ఈ పాలకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ దేశానికి, ఈ సమాజానికి పునాదిరాలుగా ఉన్నటువంటి ఆ మహిళలు అదిగో అక్కడ హోలియా హోలా హోలా హోలియా హోలా హోలా మంచి కొన్న అందము చూడు చూడమ్మో, అత్తమామ అందం చూడు చూడమ్మా, హోలియా హోలియా హోలో హోలియా హోలియా హోలా హోలియా హోలియా హోలో హోలియా హోలియా హోలా. మంచు కొండలను కరిగి పారేసి అడవులో చూడు హోలియలో, అడవులో చూడు హోలియలో, ఆకాశాన్ని ముద్దడుతున్న అడవుల చూడు హోలియలో, అడవుల చూడు హోలియలో, అడవి తల్లి అందం చూడు, అడవిలో నా జింకలు చూడు, అడవి తల్లి అందం చూడు, అడవిలో నా జింకలు చూడు, జింక పిల్ల రెంకలు చూడు చూడమ్మా. అట్లాంటి అడవిలో ఈ దేశ సంపదను కాపాడుతూ ఆ ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్నటువంటి ఆదివాసీ మహిళల మీద జరుగుతున్నటువంటి ఒక కగారు దాడిని ఒక పక్క చేసుకుంటూనే మరొక పక్క ఈ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం అంటే మొత్తం మానవాళి మీద దాడిగా మనం అభివర్ణిస్తూ దాన్ని మనము చెబుతూ ఈ కుట్రలో భాగంగా ఉన్నటువంటి తెలుగు నేల మీద ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యవాదం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రజా నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో, ప్రజా పార్టీ అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ మనం నిలదీయాల. ఈ వేదిక మీద నుండి వాళ్ళందరినీ నిలదీసి
ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలను మనము రద్దు చేయడానికి అందరం కలిసినట్టుగా పోరాడదాం, దేనికైనా మనం పూనుకుందామని ప్రజాకళ మండలిగా మీ గొంతులో మా గొంతు వినిపిస్తామని చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.